మెగాస్టార్ చిరంజీవి నిత్య కృషి వలుడు, స్వయం ప్రకాశితుడు, సినిమాల్లో రారాజు, తెలుగు ప్రజలకు ఆరాధ్య నటుడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం ఎలాగో చిరంజీవిని చూసి నేర్చుకోవాల్సిందే. కుల మతాలకు, రాజకీయాలకు అతీతంగా తెలుగు వారి అభిమానం పొందిన ఏకైక హీరో చిరంజీవి. చిరంజీవిని తమ ఇంట్లో ఒకరిగా భావిస్తారు తెలుగు ప్రజలు. తెలుగు సినీ పరిశ్రమ గతిని మార్చేసిన నిత్య శ్రామికుడు చిరంజీవి. తెలుగు వారి గుండెల్లో బందీగా ఉండే ఖైదీ ఆయన. వ్యక్తిత్వంలో ఎవరెస్ట్ శిఖరం. స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగిన యోధుడు. అందరివాడు అనే పదానికి అర్థం పరమార్థం. తెలుగు జాతి ముద్దుబిడ్డ, పద్మభూషణ్ డాక్టర్ చిరంజీవి. తెలుగు సినీ ప్రపంచంలో ఎంతో ప్రత్యేకమైన స్థానం సంపాదించిన మహానటుడు మెగాస్టార్ చిరంజీవి మాత్రమే. ఒక సాధారణ కుటుంబంలో జన్మించి తన ప్రతిభ, పట్టుదలతో దేశవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సంపాదించిన నటుడు ఆయన. కొణిదెల శివశంకర వరప్రసాద్ గా జన్మించిన ఆయన తర్వాత తెలుగు సినీ ప్రపంచంలో మెగాస్టార్ గా ఎదిగి ఒక యుగాన్ని సృష్టించాడు. ఆయన ప్రయాణం చూస్తే ఒక సాధారణ మనిషి తన కలను నమ్ముకొని ఎంత ఎత్తుకైనా ఎదగలడనే నిజం స్పష్టంగా తెలుస్తుంది. చిరంజీవి జీవిత ప్రయాణం అంత సులభమైంది కాదు. చిన్నప్పటి నుంచి సినిమాలపై ఆసక్తి ఉన్నప్పటికీ ఆ కలను నిజం చేసుకోవడం చాలా కష్టం. ఎన్నో అడ్డంకులు, ఎన్నో సవాళ్లు ఎదురైనా ఆయన వెనుకడుగు వేయలేదు. కష్టపడితే విజయం తప్పక వస్తుందనే నమ్మకంతో ముందుకు సాగారు. ఆ నమ్మకమే ఆయనను ఈ రోజు కోట్లాది అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిపింది. తెలుగు సినీ ప్రపంచంలో ఆయన ప్రవేశం 1978లో జరిగింది. అప్పట్లో ఒక యువకుడు పెద్ద ఆశయాలతో సినిమా రంగంలో అడుగుపెట్టాడు. ఆ యువకుడే చిరంజీవి. మొదట్లో చిన్న పాత్రలతో తన ప్రయాణం ప్రారంభించిన ఆయన క్రమంగా తన ప్రతిభను నిరూపించుకుంటూ పెద్ద అవకాశాలను అందుకున్నారు. తన నటనలో ఉన్న సహజత్వం, మతిపోగొట్టే డాన్స్, తన హాస్య టైమింగ్ ప్రేక్షకులను వెంటనే ఆకట్టుకున్నాయి. ఆ కాలంలో తెలుగు సినిమాల్లో హీరోలు ఒకే విధమైన పాత్రలు చేస్తుంటే చిరంజీవి మాత్రం తన ప్రత్యేకమైన శైలితో కొత్త మార్గాన్ని చూపించారు. చిరంజీవి డాన్సులు తెలుగు సినిమాకు కొత్త శక్తినిచ్చాయి. అప్పటి వరకు చూడని విధంగా వేగంగా, ఉత్సాహంగా ఆయన చేసిన డాన్సులు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. అలాగే యాక్షన్ సన్నివేశాల్లో ఆయన చూపిన ఉత్సాహం కూడా ఎంతో ప్రత్యేకం. ఒకవైపు యాక్షన్, మరోవైపు హాస్యం, మరోవైపు భావోద్వేగాలు. ఈ మూడింటిని సమానంగా చూపగల నటుడు చిరంజీవి. అందుకే ఆయన సినిమాలు విడుదలైనప్పుడు థియేటర్ల వద్ద అభిమానుల సందడి కనిపించేది. ఆయన సినిమాలు కేవలం వినోదం మాత్రమే కాకుండా సామాజిక సందేశాలను కూడా అందించేవి. సమాజంలో ఉన్న అన్యాయాలను ప్రశ్నించే పాత్రలు కూడా ఆయన ఎన్నో చేశారు. చిరంజీవి కెరీర్ లో ఎన్నో మైలురాళ్లున్నాయి. ఆయన నటించిన అనేక సినిమాలు తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించాయి. తన కెరీర్ లో ఇప్పటి వరకు ఆయన దాదాపు 156 సినిమాల్లో నటించారు. 537 పాటల్లో డాన్సులు అదరకొట్టారు. ఇది నిజంగా అరుదైన రికార్డ్. భారతీయ సినీ ప్రపంచంలో ఇంత పెద్ద స్థాయిలో డాన్సులు చేసిన నటులు చాలా అరుదు. అందుకే గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కూడా ఆయనను ప్రత్యేకంగా గుర్తించాయి. చిరంజీవి జీవితంలో మరో ముఖ్యమైన అంశం ఆయనకు లభించిన గౌరవాలు, పురస్కారాలు. ఆయనకు 3 నంది అవార్డులు, 9 ఫిలింఫేర్ అవార్డులు లభించాయి. అలాగే భారతీయ సినీ ప్రపంచానికి చేసిన సేవలకు గాను రఘుపతి వెంకయ్య అవార్డు కూడా అందుకున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ కూడా ఆయనకు లభించింది. భారత ప్రభుత్వం కూడా ఆయన సేవలను గుర్తించి ఎన్నో గౌరవాలు అందించింది. 2006లో పద్మభూషణ్ పురస్కారం చిరంజీవికి లభించింది. తర్వాత కూడా ఆయన సినీ సేవలు కొనసాగుతూనే ఉన్నాయి. 2022లో భారతీయ సినిమాకు చేసిన సేవలకు గాను ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకున్నారు. 2024లో భారతదేశంలో 2వ అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మ విభూషణ్ కూడా ఆయనకు లభించింది. ఇది చిరంజీవి ప్రతిభకు, ఆయన చేసిన సేవలకు వచ్చిన గొప్ప గుర్తింపు. చిరంజీవి కేవలం నటుడిగానే కాదు, సమాజానికి సేవ చేయాలనే తపనతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఆయన స్థాపించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రక్తదానం, నేత్రదానం వంటి సేవా కార్యక్రమాలు ఎన్నో సంవత్సరాలుగా జరుగుతున్నాయి. వేలాది మంది ఈ సేవల వల్ల ప్రయోజనం పొందారు. చిరంజీవి జీవితంలో రాజకీయ ప్రయాణం కూడా ఒక ముఖ్యమైన అధ్యాయం. ఆయన ప్రజా సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి ప్రవేశించారు. తర్వాత కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ముఖ్యంగా పర్యాటక రంగంలో అభివృద్ధి కోసం కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించారు. అయితే సినిమాలపై ఉన్న ప్రేమ కారణంగా ఆయన మళ్లీ సినిమా రంగానికి తిరిగి వచ్చారు. దాదాపు 10 ఏళ్ల విరామం తర్వాత 2017లో విడుదలైన ఖైదీ నెంబర్ 150 సినిమా ఆయన తిరిగి వచ్చిన సందర్భంగా పెద్ద సంచలనం సృష్టించింది. ఆ సినిమా అప్పటి వరకు ఉన్న బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. దీంతో చిరంజీవి అభిమానులు మళ్లీ ఆనందంలో మునిగిపోయారు. చిరంజీవికి గతంలో అక్కినేని అవార్డు, తాజాగా ఎన్టీఆర్ అవార్డు రావడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జీవితంలో ఎదగాలన్న ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది.
ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అందరూ కలలు కంటారు. అయితే వాటిని సాకారం చేసుకునేందుకు అలుపెరగని పోరాటం చేసేది కొందరే. అలాంటి వారిలో చిరంజీవి ముందు వరుసలో ఉంటారు. తాతలు తండ్రుల పేర్లు చెప్పుకొని సినీ వినీలాకాశంలో రాణించడం వేరు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి అతి తక్కువ కాలంలోనే నెంబర్ 1 స్థానంలో పాగా వేయటం వేరు. అంతేకాదు 4.5 దశాబ్దాలుగా అదే స్థానాన్ని నిలుపుకోవడం అంటే అది అద్భుతమే.